అయితే ఎరీనా అరకు పైన దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడ నుంచి వచ్చేసాము. టైం అయితే ఎగ్జాక్ట్గా 6 అయిపోయింది, బాగా నైట్ అయిపోయింది. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి పాడేరు వెళ్ళాలి. మధ్యలో చిన్న బ్రేక్, అంతే చిన్న సమస్య. ఇదిగోండి రూట్ అయితే ఇదే, చూసారు కదా ఆల్రెడీ. రూట్ అయితే అదే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రూట్లో పాడేరు వెళ్ళాలి. ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయో నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. చిన్న బ్రేక్, మా వాళ్ళందరూ ఇవ్వండి ఈ బస్ షెల్టర్లో ఉన్నారు. జైపూర్ జంక్షన్ బస్ స్టాప్, జైపూర్ జంక్షన్ బస్ స్టాప్ గుర్తుంచుకోండి. ఈ బస్ స్టాప్ వచ్చే ముందు రైటే. గైస్ బిస్కెట్ అయ్యాము. చాపరే 6 o'clockకి క్లోజ్ అంట. మేము వచ్చేటికి ఆల్రెడీ 6:45 అయిపోయింది. మొత్తం లైట్లు కూడా అన్నీ ఆపేశారు. చూడండి మొత్తం ఎక్కడి సర్దేస్తున్నారు. బండి ఆపింది. మరి ఇంకా క్లోజ్ అయిపోయింది కదా, మరి ఇంకేం చేయలేము. మేమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి పాడేరు వెళ్ళాలి. ఇక్కడ నుంచి 35 kilometers ఉంది. నైట్ టైం కదా, ఇంకా మీకు వ్లాగ్ అది ఇక్కడ నుంచి ఏం చూపించలేము. అక్కడికి వెళ్ళాక మీకు కంటిన్యూ చేస్తాను. ఇన్కేస్ ఎక్కడైనా బ్రేక్ తీసుకుంటే అప్పుడు మళ్ళీ తీయడానికి ట్రై చేస్తాను. హే జర్రగండి జర్రగండి జర్రగండి, వనజంగి టెంట్ క్యాంప్కి వచ్చామండి గాయస్. మీకు అయితే 6:45కి చాపరాయి దగ్గర ఉన్నాను చెప్పాం కదా. ఇప్పుడైతే టైం ఎంత అయిందిరా తమ్ముడు? టైం ఎంత అయింది? 9:32 టైం అయితే. అంటే 6:45కి మేము చాపరాయి దగ్గర ఉంటే ఇక్కడికి వచ్చినాడికి 9:32 అయింది. అంటే మధ్యలో మేము బ్రేక్ తీసుకొని తిన్నామని. ఇక్కడికి వచ్చిన 9:32 అయింది. మీకు ఇక్కడ క్యాంపింగ్ డీటెయిల్స్ అన్నీ మీకు ఒకసారి మార్నింగ్ చేసి చూపిస్తాను. ఏంటి ఇక్కడ ఎలాగుంది క్యాంపింగ్ తీసుకుంటున్నాం. ఇంకా వచ్చి మీకు వీడియో స్టార్ట్ చేశాను నేను. ఒకసారి చూసి అన్నీ మాట్లాడి మీకు ఒకసారి ఇదంతా చూపిస్తాను. ఇక్కడ ఏంటి అలాగుంది, రేటు వీలుంటే చెప్తాను, పేరు కూడా చెప్తాను. ఓకే గైస్, మేమైతే వచ్చి దాదాపు ఒక 2 hours అయిపోయింది. టైం అయితే ఎగ్జాక్ట్గా 11:15 అంతా అయింది సంథింగ్. ఇదిగోండి ఇవే 2 టెంట్లు మావి, ఇదొకటి. బయట నీటి క్యాంప్ ఫైర్ సెట్ చేసుకుని కూర్చొని అలా మాట్లాడుకుంటున్నాం. మార్నింగ్ ఇక్కడ నుంచి 2:30కో 3 o'clockకో బయలుదేరాలంట. మా వాళ్ళు ఏటో డల్ అయిపోయారు. అది ఎక్కాలి మరి 3 o'clock నుంచి అంట. నేనైతే ఫస్ట్ టైం వనజంగి వెళ్ళడం. నేను ఫస్ట్ టైం. మినిమం ఒక 4 లోపు. మేమే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. అది ఎప్పుడైనా వనజంగి మీకు వ్లాగ్స్ నైట్ టైం కదా, కొద్ది క్లారిటీ అది ఉండదు. కొద్దిగా ఏమేమి క్లారిటీ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేయండి. ది నెక్స్ట్ డే గైస్, టైం అయితే 4:37 అయింది. మేమైతే లేగలేదు. నేనైతే 4 o'clock నుంచి మా వాళ్ళని లేపాను. మా వాళ్ళు లేపితే మా వాళ్ళందరూ రెడీ అయినోడికి ఎగ్జాక్ట్గా 40 minutes పట్టింది. ఇదిగోండి బళ్ళు తీస్తారు, రెడీగా ఉన్నారు. మీకు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మిగతా వ్యూ అంతా చూపిస్తాను. ఇప్పటికే చాలా బాగా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ 3:30కి ఇక్కడ నుంచి బయలుదేరిపోవాలి. కాకపోతే మేము 4 అయిపోయింది, అంటే ఎక్స్ట్రా 1 hour లేట్. ఓకే బాయ్ గైస్. మేము మీకు ఎగ్జాక్ట్గా 4:37కి అక్కడ ఉన్నామని చెప్పాను కదా పాడేరు దగ్గర. అక్కడ నుంచి మేము మేము ఉన్న టెంట్ దగ్గర నుంచి 4:37 అని చెప్పాను కదా. ఇక్కడికి వచ్చినడికి ఎగ్జాక్ట్గా 5:45 అయింది. మ్యాక్సిమం 1 hour 15 minutes అంతే. మేము వచ్చి అయితే ఒక 5 minutes రెస్ట్ తీసుకున్నాం. చూడండి వ్యూ అవుతుంది. ఎంత కష్టపడి ఎక్కినందుకు చాలా వర్త్.
అన్ని ఫుడ్ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు టైం అయితే 7:43 అయింది. అంటే నియర్లీ సన్ రైజ్ తర్వాత 1 అవర్ వరకు ఇక్కడే ఉన్నాం. అలాగా ఆకలేస్తే కొంచెం ఇక్కడే మ్యాగీ ఉన్నాయన్నమాట, మ్యాగీ తింటున్నాం. ఇంకా 7:43 అయింది. కిందకి వెళ్ళాలంటే ఎందుకు అప్పుడే వెళ్ళిపోయి ఏడ్ చేస్తామని అలా కూర్చొని తింటున్నాం. ఇక్కడ మ్యాగీ ప్లేట్ 70 రూపీస్. ఎవరైనా వస్తే కొనాలంటే ముందు ఆలోచించుకొని కొనండి. ఇదిగోండి చిన్న ప్లేట్. ఫోన్పే కూడా అవైలబిలిటీ ఉంది. అంతే. కొంచెం పెట్టరా గ్యాప్ అంటే ఫేస్ పడదు కానీ నేను అలాగుండాలి ఆగరా మనం ఎక్కడ ఉన్నారా టైం బాక్స్ చేయకండి ఇవ్వండి. అది ఫేస్ పడదు చెప్తాను.
అది కూడా చెప్తున్నాను లెగితో ఫోటో ఇట్లా అవుతాం కదా అయిపోయింది. ఓకే ఓకే ఎందుకు కాల్ మీద పడతావు సండే ఫ్రెష్ కోసం షో అంటే చిరాకు ఇంకా అమ్మసింగ్ మిగిలిపోయింది అది ఇంకొందరు కష్టపడి షేర్ చేయాలి వస్తారా అదే బాగుంటుంది చాలా చాలా భయ్యా భయ్యా బ్యాటరీ తీసుకోలేదా జెరాక్స్ లేదా టెంట్ తీసుకొని వెళ్ళి ఎక్కడ పెట్టేసుకుని బాగుంటుంది ఇక్కడ ఉన్నారా ఇంకా చెప్పారు అసలు నువ్వు ఎక్కవలేదు నువ్వు శక్తిమాన్ అనుకుంటే ఎక్కడ మినిమం ఆవేశం అంటే ఫీల్ అవ్వలేదు రాష్మా అందరినీ వదిలేసి ఆడుతున్నా కనిపించట్లే యోగే చెయ్యపు కూర్చుంటే స్నో ఇంకా వచ్చేస్తుంది ఇలాగ ఎయిర్ అటు నుంచి బాగా రావడం వల్ల మా వైపు అలా వచ్చేస్తుంది. మొత్తం మబ్బు అయిపోయింది. ఇందాకలంతా సన్ రైజ్ లాగా ఉండేది కదా, మొత్తం మబ్బు అయిపోయింది. ఒక్కసారి మొత్తం స్నో అంతా మా వైపు వచ్చేస్తుంది. ఇదిగోండి చూడండి, మీకు ఏమో కనిపిస్తుంది. స్నో అంతా ఇలా మా వైపు వచ్చేస్తుంది. ఇదిగోండి చూడండి, ఇక్కడ వరకు వచ్చింది.
ఇంకా అటుపక్క వ్యూ చూసారు కదా ఇందాకలా, అది కొంచెం వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ వ్యూ ఎలాగుందో మీకు ఒకసారి చూపిస్తాను. మీరు ఎవరైనా రావాలనుకుంటే వంజంగి వచ్చేటప్పుడు షూ ఉంటాయి కదా, అవి స్పోర్ట్స్ షూ కానీ వాకింగ్ కానీ రన్నింగ్ షూస్ కానీ ఉంటాయి కదా, అవి వేసుకొని రండి. ఎందుకంటే కొండ ఎక్కాలి, ఒక కొండ కాదు, మళ్ళీ అది కూడా మనం ఎర్లీ మార్నింగ్ బయలుదేరి కిందన పైకి రావాలి. సరిగ్గా కనిపించదు, ఫోన్ లైట్స్ ఆన్ చేసుకుని రావాలి. మొత్తం పిక్కలు రాళ్ళు. మన స్టైల్గా ఉన్న షూస్ వేసుకున్నాం అనుకోండి, అవి మనకి ఇక్కడ ఉన్న ఈ ల్యాండ్కి మనం కంఫర్ట్గా నడలేము. మొత్తం ప్రెషర్ అంతా దాని మీద పడిపోయి కాలు దగ్గర నొప్పులు వచ్చేస్తాయి. ఎంత చెప్తున్నాను, ఇడియట్ వేసుకున్నానా, నేను స్టైల్ షూస్ వేసుకున్నాను. అందుకే చెప్తున్నా మీకు, ఎవరైనా వస్తే స్పోర్ట్స్ కానీ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ షూస్ ఉంటాయి కదా, చూడండి మంచి అలా వచ్చేస్తుంది. చూడండి అలా వచ్చేస్తుంది. ఇక చూడండి, మీకు కనిపిస్తుందా చిన్న చూడండి. నేను ఇప్పుడు ఇలాగే వచ్చాను, ఇక్కడ ఇదంతా మూసిపోయింది. చూడండి ఆయన కథలు. మొత్తం ఇవ్వండి. మీకు ఇప్పుడే 1 minute అక్కడ వీడియో ఆపి అక్కడ పెద్ద రాళ్ళు ఉంటే దాటి వచ్చాను. ఈలోగా మళ్ళీ ఎండ వచ్చింది. ఇవ్వండి, మీరు అక్కడ మంచి చూసారు కదా, ఫోర్స్గా వెనకతల నుంచి రావడం, ఈలోగా వెంటనే ఎండ వచ్చేసింది. ఎంత కొండెక్కి ఎందుకురా బాబు దోల అనుకుంటారు. కాకపోతే ఇక్కడికి వచ్చాక వ్యూ చూపిస్తాను చూడండి. ఈ వ్యూకి వర్త్ ఆ డైలాగ్ ఉంటుంది కదా, అది వేసుకోవడమే ఇంకా మొత్తం. చూడండి మొత్తం ఇంకా అది కాకపోయినా ఇది ఒక్కదానికి మనం ఇంకా చాలా అంటే చాలా, ఇంకా మనం రాగానే ఇంకా సన్ రైజ్ రాకముందు చూస్తే ఇంకా మొత్తం ఇదంతా చూడండి మేఘాలు. ఇలా అందరూ అక్కడ కూర్చొని జిల్ అవుతుందని నేను వీడియో చేసుకుంటున్నాను. చూడండి, సన్ రైజ్ అయితే 6:30 6:20 తర్వాత అవుతుంది. చూసుకోండి, ఎవరిని వస్తే ఆ లోపు వచ్చేలా చూడండి. ఇంత పైకి వచ్చి సన్ రైజ్ కానీ మిస్ అయ్యారా, అనవసరంగా వేస్ట్. నేను కూడా కొంచెంసేపు వీడియో ఆపి మళ్ళీ తర్వాత కంటిన్యూ చేస్తాను అండి. ఈలోగా అలా కింద చూడండి పగలు, అదే మంచు అలా పైకి వస్తుంది. ఎందాక అటుపక్క మన వెనకాల ఫోర్స్కి వచ్చింది, మళ్ళీ ఎండ వచ్చింది చూడండి. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, వెంటనే ఎండ చూడండి, ఏకంగా నాకు కంట్లోకి వచ్చేస్తుంది. వీడియో ఫస్ట్ చేస్తాను, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కొంచెం వ్యూ ఎంజాయ్ చేస్తా. మరి అలా కెమెరాలో ఉండిపోతే ఎంత దూరం వచ్చి వ్యూ ఎంజాయ్ చేయకపోతే వేస్ట్ అయిపోద్ది. గైస్ సక్సెస్ఫుల్గా అయితే ఏదో అలాగే తీసుకొని అటు ఇటు తిరిగి రీల్స్ కూడా చేశారు మా వాళ్ళు. చూడండి పొగ మొత్తం ఎలాగుందా. కొండ మొత్తానికి ఇక్కడ ఇందాక మేము మ్యాగీ తిన్నాం కదా, ఆ మ్యాగీ చేసేవాడు కూడా లేడు. టైం ఎంత కాదు 9:40 అంతే, ఏం లేదు. రే ఎవరైనా ఉన్నారా కొండ మీద ఎవ్వరు లేరు. మన బ్యాచేనా? ఓన్లీ మన బ్యాచ్. ఇదిగోండి ఒక అన్నయ్య ఉన్నాడు, ఒక అన్నయ్య మొత్తం ఈ మేఘాలు వెళ్తున్నాయి కదా, ఈ మేఘాలంతా టైం ల్యాప్స్ చేస్తున్నాడు. ఇదిగోండి ఇంకా ఇందాకలా మనతో పాటు ఒక అన్నయ్య ఉన్నాడు అన్నాడు కదా, ఇదిగోండి అన్నయ్య పేరు రాజశేఖర్ అంట. ఇదిగోండి టైం ల్యాప్స్ చేస్తున్నాడు ఇక్కడ. ఇంకా అవుతూనే ఉంది, మేము కూడా వెళ్ళిపోతున్నాం. ఇంకా అన్నయ్య ఉంటున్నాడు. 3 hours అంట. థ్యాంక్స్ అన్నయ్య, బాయ్. మా వాళ్ళకి సబ్స్క్రైబ్ టు హైప్ క్రియేటర్స్. బాయ్ అన్నయ్య, థ్యాంక్ యూ. ఇదిగోండి కింద దిగుతున్నాం. మా వాళ్ళు ఎలా ఎంజాయ్ చేసారో ఒకసారి అడిగి చూద్దాం. రే ఎలా ఉందిరా ట్రిప్? ఎవరైనా వంజంగి మాత్రం ఫ్రెండ్స్తో మాత్రం మిస్ అవ్వకండి, రండి ఖచ్చితంగా. ఇదిగోండి దిగుతున్నాం, అందరూ ఎవ్వరు లేరు. ఇందాక చూపించాను కదా, అన్నీ ఒక్కడే ఉన్నాడు, టైం ల్యాప్స్ చేస్తున్నాడు. కొండ చూడండి
మీకు మార్నింగ్ చూపించలేదు కదా వ్యూ ఎక్కేటప్పుడు, ఎందుకంటే మొత్తం చీకటి కదా. మీకు ఇప్పుడు దిగేటప్పుడు గింజ నుంచి వెళ్ళెక్కాలి అందాక. అలా దిగు. ఎలా సింపుల్గా ఉందా? సింపుల్గా ఉందా? గాయస్ చూడండి గాయస్, మీ పడే తిప్పలు చూడండి. దిస్ ఈస్ ద వే. బాబా గత్తర అవడ తీసాడు. మేము ఎలాగే ఎక్కాం. అదే సింపుల్ కదరా. దిగు. చూడండి గైస్, ట్రెక్కింగ్ గైస్. చాలా జాగ్రత్తగా దిగాలి గైస్. ఏ మాత్రం మిస్ అయినా ఎక్కడి నుంచి వచ్చి అక్కడికి వెళ్ళిపోతాం. మళ్ళీ అటు ఇటు పట్టుకోవడానికి అవి ఇవి హెల్ప్ తీసుకుంటూ దిగు దిగు. బ్యాగ్ ఇచ్చి బ్యాగ్ ఇచ్చి దిగా దిగరా. బ్యాగ్ ఇచ్చి దిగా వస్తాం కదా. బ్యాగ్ ఇచ్చి
అని ఎలా ఉండు అని చెప్పు. మీరు ఈ 2023లో ఎవరైనా వనజంగి వచ్చుంటే కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. మీ ఎక్స్పీరియన్స్కు ఎలాగుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మాకైతే ఎక్కేటప్పుడు మాత్రం వేరేలాగా ఉంది, దిగేటప్పుడు ఇంకోలాగా ఉంది. అంటే హాయిగా ఉంది దిగేటప్పుడు. ఎక్కేటప్పుడు చీకట్లో కదా ఎక్కేసాం. చీకటి అయిపోయాక అంటే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ లాగా అంటే కొద్దిగా సన్ రైజ్ అయిపోయాక ఎక్కామనుకోండి, పైకి వెళ్ళాక వేస్తే మనం ఇది అంత ఎక్కలేము. ఈ లైట్లో ఏట్రా బాబు ఎంత ఉంది అని అనిపిస్తుంది. డే లైట్లో అయితే ఎక్కలేము. అదే మనకి కొద్దిగా ఎర్లీ మార్నింగ్ చీకటిగా ఉన్నప్పుడు అయితే అలా మెల్లిమెల్లిగా ఎక్కేస్తే అయిపోద్ది, కవర్ అయిపోద్ది. డే లైట్ వచ్చిందా ఊరు బాబు ఇదా మన వల్ల కాదురా బాబు అనిపిస్తుంది. మేము వచ్చేటప్పుడు చాలామంది వెనక్కి కూడా వెళ్ళిపోయారు సగం వరకు వచ్చి. అంటే సగం వరకు వస్తే ఆల్రెడీ కొద్దిగా మౌంటైన్ కవర్ అవుతుంది కదా, అది చూసుకొని అలా వెళ్ళిపోయారు, పైకి రాలేదు. కొన్ని లేడీసే వెనక్కి వెళ్ళిపోయారు అనుకుంటున్నారా? కాదు, జెంట్స్ కూడా చాలామంది వెళ్ళిపోయారు. మేము వెళ్ళిన పైకి వెళ్ళినప్పుడు అయితే ఎంతమంది లేడీస్ తెలుసా ఎలాగ ఎక్కిసారో. జెంట్సే చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. అందరూ వ్యూని ఎంజాయ్ చేద్దామని హుషారుతో కొంతమంది. Guys, please like, share and subscribe to Hype Creators.